అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల మే 31వ తేదీన ఆదివారం నాడు చాలా శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడబోతుంది. అధిక మాసంలో వచ్చే ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది. అన్ని పౌర్ణమి తిథులతో పోలిస్తే ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఎంతో శక్తి ఉంటుంది. ఈ రోజున చేసే పూజలకు దానాలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందట. కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. జ్యేష్ఠ పౌర్ణమి పూజా విధానం, పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల మే 31వ తేదీన ఆదివారం నాడు పౌర్ణమి వచ్చింది. అధిక జ్యేష్ఠ మాసం, అందులోనూ ఆదివారం నాడు పౌర్ణమి రావడం చాలా చాలా విశేషం. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఆదివారం వచ్చింది కదా అని పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. లక్ష్మీదేవి సంచరించే పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్రలేగిస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. పౌర్ణమి రోజున గడపను పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని తప్పనిసరిగా పూజించండి. పూజ గదిలో 2 నెయ్యి దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఇక ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఒక ఎరుపు రంగు రవిక వస్త్రంలో 5 యాలకులు, 1 రూపాయి నాణాన్ని మూట కట్టి మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేయండి. పూజ తర్వాత ఈ యాలకుల మూటను మీ బీరువాలో పెట్టుకుంటే మీరు ఊహించలేని విధంగా మీ ఇంటి సంపద పెరిగిపోతుంది. ఆకస్మిక ధనలాభాలు కలిసొస్తాయి. ఈ పౌర్ణమి రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకుంటే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మీ భర్తకు కనక యోగం కలిసొస్తుంది. ఈ పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా మీ ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోండి. గుమ్మడికాయ సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. పౌర్ణమి రోజున కానీ, అమావాస్య రోజున కానీ ఇంటికి గుమ్మడికాయ కడితే మీ కుటుంబాన్ని వేధిస్తున్న సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి. అలాగే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఉదయాన్నే ఇంటి ముందు కట్టుకోండి. ఇక ఆదివారం అంటేనే చాలామంది మాంసాహారం తింటారు. కానీ ఈ పౌర్ణమి రోజున మాంసాహారం తినకూడదు. పౌర్ణమి మరియు అమావాస్య తిథుల్లో మాంసాహారం తింటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఇక ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి సాయంత్రం పూట ఎవరూ నిద్రపోకూడదు. పౌర్ణమి రోజున సూర్యాస్తమయంలో ఎవరైనా నిద్రపోతే మీ ఇంట్లో ఉన్న సంపద నశిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో, అంటే సాయంత్రం 6 గంటల తర్వాత పూజ గదిలో ఉప్పు దీపం వెలిగించండి. దీన్ని ఐశ్వర్య దీపం అని అంటారు. ఒక పెద్ద ప్రమిదలో రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు పైన ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. పౌర్ణమి రోజున ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు, మీరు అనుభవిస్తున్న కటిక పేదరికం మొత్తం తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం కలుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి. పౌర్ణమి రోజున చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేస్తే మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ పౌర్ణమి రోజున వివాహమైన స్త్రీలు తప్పనిసరిగా మీ మంగళసూత్రానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. దీనివల్ల ఆడవారి సౌభాగ్యం వరిదిల్లుతుంది. అలాగే మీ భర్త వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో అఖండ విజయాలు కలుగుతాయి. బీరువాను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన గంధంతో స్వస్తి గుర్తును వేసి బీరువాకు సాంబ్రాణి పొగ వేయండి. ప్రతి పౌర్ణమి రోజున ఇలా చేస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. మీ ఇంటికి లేదా మీ కుటుంబానికి విపరీతమైన నరదిష్టి సోకితే ఈ పౌర్ణమి రోజున గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసుకోండి. భయంకరమైన నరదృష్టి మొత్తం వెంటనే తొలగిపోతుంది. ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఉప్పు నీటితో స్నానం చేయాలి. నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ పౌర్ణమి రోజున మీకు వీలైతే సముద్ర స్నానం చేయండి, చాలా మంచిది. ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి ఈశాన్యంలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా
మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంట్లో శంఖం ఉంటే శంఖంలో పాలు పోసి లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్య బాధలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సాధారణంగా ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే చాలా మంచిది. అందులోనూ పౌర్ణమి రోజున మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు వెంటనే బయటకు వెళ్ళిపోయి మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. మీ ఇంట్లో ధన ధాన్యాలకు లోటు లేకుండా మీ ఇల్లంతా ధనంతో నిండిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున అరటి చెట్టుకు నీళ్లు పోసి పసుపు కుంకుమలు వేసి అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున పాలు, పెరుగు, పసుపు కుంకుమలు మరియు ఉప్పు ఈ 5 వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు. లక్ష్మీప్రదమైన ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీ ఇంటి అదృష్టం, ఐశ్వర్యం వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ రోజున తప్పనిసరిగా స్త్రీలు ఉపవాసం ఉండాలి. ఉదయం పూజ చేసి ఉపవాసం ఉండి సాయంత్రం చంద్ర దర్శనం చేసుకొని ఉపవాసాన్ని విరమించాలి. పౌర్ణమి రోజున చంద్ర కిరణాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రుడికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే చంద్రుడికి పచ్చిపాలతో అర్ఘ్యం సమర్పిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. మీ ఇంటికి వాస్తు దోషాలు ఉంటే ఈ పౌర్ణమి రోజున ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంటికున్న వాస్తు దోషాలు, నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే ఈ పౌర్ణమి రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని రావి ఆకు పైన గంధంతో స్వస్తి గుర్తు వేసి మీ బీరువాలో పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఈ పౌర్ణమి రోజున సూర్యాస్తమయం తర్వాత చీపురును పట్టుకొని ఇంటిని ఊడవకూడదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మిని స్వయంగా మీరే బయటకు పంపినట్లు అవుతుంది. ఇక ఈ పౌర్ణమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం చేయకూడదు. అలా చేస్తే మీ ఆయుష్ తగ్గిపోతుంది. ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి ముందుకు ఎవరైనా పేదవారు వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకూడదు. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున సాక్షాత్తు భగవంతుడే మిమ్మల్ని పరీక్షించడానికి మీ ఇంటి ముందుకు వస్తారని పండితులు చెబుతున్నారు. ఇక పౌర్ణమి రోజున పొరపాటున కూడా తులసి దళాలు తెంపకూడదు. దీనివల్ల బుధగ్రహ దోషాలు ఏర్పడతాయి. పౌర్ణమి రోజున మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంటే ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి పౌర్ణమి రోజున ఇంటి ముందు అందంగా ముగ్గు వేసి ఇంటి ముందు చెప్పులు లేకుండా జాగ్రత్త పడండి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ పౌర్ణమి రోజున ఒక పసుపు రంగు వస్త్రంలో 7 పసుపు కొమ్ములు మూట కట్టి మీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకోండి. అతి త్వరలోనే వివాహ యోగం సిద్ధిస్తుంది. మన జాతకంలో నవగ్రహ దోషాలు ఉంటే మనం చేసే ప్రతి పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా పేదలకు నవధాన్యాలు మరియు కొంత డబ్బును దానంగా ఇస్తే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా పట్టిందల్లా బంగారమయం అవుతుంది. ఈ పౌర్ణమి రోజున ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. పౌర్ణమి రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే మీ ఇల్లంతా భోగభాగ్యాలతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.